హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. మా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ అయితే వస్తుందండి జస్విన్ చూడడానికి. వాళ్ళు ముందుగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడైతే దర్శనం చేసుకొని స్వామివారికి ఇక్కడికైతే వస్తారు కాకినాడ. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అసలు నాకు టెంపుల్ ఉందనే తెలియదండి, మా ఫ్రెండ్ చెప్పింది. ఇంకా మా వారికి అడిగితే ఉంది, వెళ్ళొచ్చు ఒకసారి అన్నారు. మా వారికి లీవ్ ఉన్నప్పుడు ఒకసారి అయితే విజిట్ చేస్తాను. అక్కడంతా ఎలా ఉందో మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడు జస్వి పాప అయితే నిద్ర లేచిందండి. ఇంకా టిఫిన్ అయితే వేసిస్తాను. ఇంకా జస్విన్ లోపల బ్రష్ అయితే చేయించేసాను. బ్రష్ చేయించేసి దోశలు అయితే వేసాను. మా వారు ఫ్రెష్ అయిపోయారండి ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా జస్వికి తినిపిస్తూ మా వారు దోశలు వేసి ఇంకా మా వారు బయలుదేరిపోయారు. మా వారు వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ వేసుకొని ఇంకా నువ్వే మూవీ వస్తుందండి. ఆ మూవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఈ సినిమా కన్నా సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఈ మూవీలో. ఇంకా చాలాసేపు మూవీ అయితే చూస్తూ ఉండిపోయాను. ఇంకా వాళ్ళు అయితే బయలుదేరారు కదండి, లంచ్కి అయితే వచ్చేస్తారని ఇంకా లంచ్ చేయడానికి వంటగదిలోకి అయితే వెళ్ళానండి. ఇక్కడ పుదీనా ఆకులు అయితే సపరేట్ చేసేసి కాడలు వాటర్లో వేసి ఉంచానండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశానండి. బిర్యానీకి ప్రిపరేషన్స్ అయితే మెల్లిగా చేసుకున్నాను. వంట అయితే చేసేసానండి. జస్వి పప్పు కూడా ఫ్రెష్ అయిపోయింది. జస్విని కూడా రెడీ చేసేసాను. జస్వి ఇంకా వెయిట్ చేస్తుంది. వాళ్ళైతే బస్సు ఎక్కారంటండి. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదండి. ఈరోజు లంచ్లోకి ఏమేమి చేశానో చూపిస్తాను. ప్రాన్స్ బిర్యానీ చేశానండి. చికెన్ ఫ్రై చేశాను. అంతేనండి, సింపుల్గా చేసేసాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చేసారండి. రాగానే కూర్చోబెట్టాను. ఇంకా తినేనమాట నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య. ఇంకా వాళ్ళ బాబు అండి దేవాంష్, తన పేరు. జస్వి పాపతో మంచిగా ఆడుకున్నాడు, గుర్తుగా ఉంటుందని అలా సరదాగా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా దేవాంష్కి జస్వి పాప కారు అయితే మంచిగా నచ్చేసిందండి. చాలాసేపు ఆడుకున్నాడు. జస్వి పాపం ఏడవలేదులేండి, ఇచ్చింది. ఒక్కొక్కసారి ఏడ్చినా ఒక్కొక్కసారి పాపం బాగానే ఇచ్చింది. వాడు హ్యాపీగా ఆడుకున్నాడు కారులో. జస్వి అయితే సైకిల్ ఎక్కి ఆడుకుంది. ఇంక మా వారైతే లంచ్కి వచ్చేసారండి. పిల్లలకైతే పెట్టేశాము ఫస్ట్. ఇంకా మా వారు మేమందరం కలిపి తినేసి కొంతసేపు వాళ్ళతో మాట్లాడి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఆఫ్టర్నూన్ పిల్లలు మంచిగా ఆడుకున్నారు హాల్లో. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు జస్వి పాప బర్త్డే వీడియో, మా మ్యారేజ్ వీడియో అంతా చూసారండి. అలా కొంతసేపు టైం స్పెండ్ చేసాము, అన్నీ మాట్లాడుకొని. చాలా రోజులు అయిందండి కలిసి. ఇంకా పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందండి. టీ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు. ఉండమన్నామండి, వాళ్ళకు కుదరదంట. ఇంక వెళ్ళిపోయారండి, ఉండలేదు. చూడండి మా జస్వి వెళ్ళినప్పుడు అత్త మామ అని చెప్పి అప్పటి వరకు ఏమీ లేదు, కానీ వెళ్ళినప్పుడు అత్త మామ మామ అని చెప్పి ఏడ్చేసింది. వదలలేక వెళ్ళారండి పాపం వాళ్ళు. అయ్యో అయ్యో అని కొంతసేపటికైతే ఊరుకుందండి. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా ఫ్రెండ్ వస్తూ జస్వి కోసం అయితే చిన్న డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చిందండి. ఇంకా నాకు డార్క్ చాక్లెట్ అయితే తీసుకొచ్చింది. జస్వి కోసం చాక్లెట్స్, నా కోసం మైసూర్పాకు, ఇంక ఇవన్నీ మోసుకొని వచ్చిందండి. ఎందుకే అంటే చాలా తక్కువ తెచ్చాను, జస్వికి హెల్త్ బాగాలేదన్నావని చెప్పి అంటుంది. ఇంకా మళ్ళీ నా కోసం బ్యాంగిల్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకొచ్చిందండి. ఇచ్చింది చిన్న గిఫ్ట్ అయినా చాలా ప్రేమగా తీసుకొచ్చింది కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా. మా ఫ్రెండ్ వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు అవి ఏమీ తోమలేదు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని అయిపోయినాయో. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఇంక మా వారు కూడా వచ్చేసారు. డిన్నర్ కూడా చేసేసామండి. ఇంక జస్వి పాపను అయితే పడుకోబెట్టేస్తాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో.
ఇంకా మా ఫ్రెండ్ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మా ఇంటికి వస్తారని చెప్పాను కదండి. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీయమని చెప్పాను. తను మొత్తం అంతా వీడియో తీసి తెచ్చింది. ఒక 2 మినిట్స్ వీడియో. ఇంకా నేను అది షార్ట్ చేసి మీకు పెడుతున్నానండి. నేను వెళ్ళినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. జస్ట్ అలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నామండి. చూసేయండి. బాయ్ బాయ్.